ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. షుగర్ ఫ్యాక్టరీలో చిన్న ఎంప్లాయ్, సాలీసాలని జీతాలతో సరిపడక విదేశాలకు వెళ్ళి కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను. తర్వాత మా ఆయన కరోనా టైంలో ఇక్కడికి వచ్చారు. కొన్ని కారణాల వల్ల మనం సొంతంగా బిజినెస్ చేసుకుంటే బాగుండు అనే ఆలోచన ఆయనకు వచ్చింది. డాక్రా గ్రూప్, సాయి గ్రూప్లో నేను సభ్యురాలుగా ఉన్నాను. ఫస్ట్ 50,000 తీసుకుని ఒక కొట్టు పెట్టుకున్నాను, సక్సెస్ అవ్వలేదు. తర్వాత PMFME కింద 7 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాను. డ్వాక్రాలో 1 లక్ష రూపాయలు లోన్ తీసుకొని ఈ MKS ఎంటర్ప్రైజెస్ని పెట్టుకున్నాము. మొత్తం 20 లక్షలు అయింది. మేము స్టార్టింగ్లో ఒక చిన్న షెడ్ చేసుకొని మేము నలుగురమే ఉండి చిన్నగా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత అది ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు మాకు. కనిపించకపోయే కాడికి ఎందుకు అని మానేస్తాము అనే సిచ్యువేషన్లో మార్కెటింగ్కి వెళ్ళాలి, మార్కెటింగ్ వెళ్తే మనం సక్సెస్ అవుతాము అన్న ఆలోచన ఆయనకు వచ్చింది. అందువల్ల మార్కెటింగ్ తీసుకెళ్ళాము. మా దగ్గర చపాతీ, పూరి, మా దగ్గర పరోటా కూడా దొరుకుతుంది. మా దగ్గర 10,000 చపాతీలు రోజు తయారవుతాయి. గంటకి 1000 చపాతీలు దిగుతాయి. 8 గంటలు పనిచేస్తాం. 100 మంది చేసే పని మా మిషనరీకి వస్తున్నాయి. 10,000 చపాతీలు మేము కస్టమర్లకి తొందరగా అందియగలుగుతున్నాము. మాకు టైం సేవ్ అవుతుంది. అందువల్ల మాకు డబ్బులు కూడా సేవ్ అవుతున్నాయి. ఈ చపాతీని IRCT, శ్రీ సిటీ, క్యాటరింగ్, హోటల్స్ సప్లై చేస్తున్నాం. ఒక్కొక్క చపాతీ 8 రూపాయలు. రోజువారీ ఆదాయము 10,000 నుంచి 15,000 దాకా ఉంటుంది. నెలకి 2 లక్షల ఆదాయం వస్తుంది. సంవత్సరానికి టర్నోవర్ 1,20,00,000. వర్కర్స్కి, మిషనరీస్కి, రూమ్ రెంట్ అన్నీ పోగా 20 నుంచి 24 లక్షల దాకా ఆదాయం ఉంటుంది. ఈ బిజినెస్ చేయడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మా వారు నా వెనకుండి ముందుకు తీసుకెళ్తున్నాడు. మా కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వ్యాపారం చేయడం వల్ల మాకు సమాజంలో గౌరవం వచ్చింది. నేను ఉపాధి పొందుతూ నాతో పనిచేసే 24 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ నేను సంతోషంగా ఉన్నా, వాళ్ళని సంతోషపెడుతున్నాను. 25 ఏళ్ల వెలుగు సెర్ ప్రయాణంలో వేలాది మహిళలు తమకంటూ ఒక గుర్తింపును నిర్మించుకున్నారు. ప్రతి కథ ఒక విజయం. ఇప్పుడు మీ వంతు. మీ లక్ష్యాన్ని ఎంచుకోండి. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. మీ విజయ కథను ఇవాళే ప్రారంభించండి. చిన్న కొట్టుగా నడుపుకుంటున్నాం మేము. ఈరోజు MKS ఎంటర్ప్రైజెస్ అని పెట్టుకొని మేము పెద్ద బిజినెస్గా డెవలప్ చేసుకొని ముందుకెళ్తున్నాము. నేను ఇలా డెవలప్ అవడానికి సర్పు సంస్థ నాకు తోడైంది. వాళ్ళకి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాలాంటి మహిళల్ని ముందుకు నడిపిస్తున్న CM నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు.